పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలండి హిందూ బంధువులందరికీ. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతోటి సకల సౌభాగ్యాలతోటి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ భగవంతుడిని ప్రతి సంవత్సరం హిందువులము ఉగాదికి ఏంటంటే ఏదో ఒక పొంగేటువంటి ఆహారాన్ని చేసుకోవటం మన సాంప్రదాయం అండి. ఈరోజు మనం పూర్ణం బూరెలు చేసుకుంటున్నాము. అందుకు ముందుగా కొంచెం పచ్చెనపప్పు ఒక అరగంట నానబెట్టుకొని కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు మనము విజిల్స్ వచ్చిన తర్వాత 70% 80% ఉడికిన తర్వాత అందులో కొంచెం బెల్లం పెట్టి మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఆ నీరంతా తగ్గే వరకు చాలా బాగుంటుంది. ఆ నీరు కొంచెం తగ్గిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి అందులో కొంచెం ఎండు కొబ్బరి, యాలక పొడి, సాల్టు ఇవి వేయాలండి. ఎందుకంటే ఇందులో నేను ఆర్గానిక్ బెల్లం వాడానండి. ఆర్గానిక్ బెల్లంలో సాల్ట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. చాలా మంచిదండి ఆర్గానిక్ బెల్లము. అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుందండి పిండి, పూర్ణం పిండి. అట్లా పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము బైండింగ్కి కావాల్సింది వాడదామండి. బైండింగ్ ఏంటంటే దోశ పిండి కనుక ఉంటే దోశ పిండితోటి మనం పూర్ణం బూరెలు కూడా చేసుకోవచ్చండి. దోశ పిండి కూడా బైండింగ్కి చాలా బాగుంటుందండి. లేదు దోశ పిండి అందుబాటులో లేదు అనుకుంటే మైదా పిండి అయినా కలుపుకోవచ్చండి. ఈ పిండి మనము ఉడకబెట్టుకున్న పిండి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి, గట్టిపడిపోతుంది. ఈలోపు కొంచెం మైదా పిండి, అందులో కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందామండి. చల్లారిపోయిన పూర్ణం పిండిని అట్లా బోండాల్లాగా రౌండ్గా చేసి పక్కన పెట్టుకోవాలండి. మైదా పిండి బాగా కలుపుకున్నాం, సోడా ఉప్పు కొంచెం సాల్ట్ వేసి అందులో కొంచెం కాగిన ఆయిల్ కూడా కొంచెం వేస్తే బాగుంటుందండి. ఏ మాటకు ఆ మాట అండి, దోశ పిండి ఉన్నంత టేస్ట్ మైదా పిండి ఉండదండి. అవసరానికి ఉపయోగించుకోవడానికి మైదా పిండి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఇలా మనము ఆ ముద్దని పిండిలో వేసి అట్లా స్పూన్ తోటి తీసి కనుక ఆయిల్లో వేసామంటే చేతికి అంటుకోకుండాను ఉంటుంది, చాలా చక్కగా వస్తాయండి. పూర్ణం బోండా కనుక పగిలిందంటే ఆయిల్ అంతా పాడైపోతుందండి. ఎక్కడా పగలకుండా బైండింగ్ చేసుకోవాలండి. నమస్తే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతోటి సకల ఐశ్వర్యాలతోటి బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.